క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. ఈరోజు ఆరాధనలో భాగంగా పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించి ఈరోజు ఆరాధనలోకి వెళదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనము. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగిను. ఇందుచేత వారు నమ్మలేకపోయేది. ఏదైనగా వారి కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరిచెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినాన మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మేము పాదాలతో ఆశీర్వదించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభావ మీ వాక్యమును చదువుకుంటున్నాం. ధ్యానించిన ఇంటిగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత వారము మనము ఆరాధన అంటే ఏమిటి, ఆరాధనని మనం ఎలా చేయాలి, అంటే ఎలా పడితే అలాగా ఆరాధన చేసే విధానం ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి ఆరాధనలు ఎలా జరుగుతున్నవి, అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో కూడిన ఆరాధనలను, ఈనాడు ఆరాధన విధానం ఎలా ఉంది అనేటటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నేటి ఆరాధనలు జరగటాన్ని గురించి మనము చూచాము. అయితే అసలు ఆరాధన అంటే ఏమిటి, ఆరాధన గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది అనే అంశంలోకి వెళితే, గత వారం మనం ఆరాధన అంటే ఏమిటో, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఎలాగా ఆరాధించాలి అన్నటువంటి విషయములను గురించి మనము అనేక సందర్భాలను పరిశుద్ధ గ్రంథం నుంచి చూచి ధ్యానించటము జరిగింది ప్రియులారా. అయితే అసలు ఆరాధన ఆదిమ సంఘములో యేసుక్రీస్తు వారు ఆరాధనని ఎలా మొదలు పెట్టారు అన్న విషయమును, సువార్త ప్రకటననే ఆరాధన అని మనము ధ్యానించిన విధముగా ఆ సువార్త ప్రకటన యేసుక్రీస్తు వారు ఏ విధంగా మొదలు పెట్టారు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనించినట్లయితే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకమందున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను.
లోకము యందు ఉన్నటువంటి తన వారిని ప్రేమించి ఈ లోకము నుండి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోవలసి వచ్చిన గడియ వచ్చింది. అంటే ఆయన వెళ్ళిపోతాడు, తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిపోవడం అనేది ఆసన్నమైందని చెప్పి ఆయన ఏం చేశారు? లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, అంటే తన వారు ఎవరు అంటే ఆయన తోబుట్టువులు కాదు. తన వారు అంటే తన యొక్క మిషన్లో పాలు పొక్కులు పొందటానికి ఆయనతో పాటు వచ్చిన వారు. ఎవరు వాళ్ళు? ఆయన యొక్క శిష్యులు లేదా అపోస్తలులు. వాళ్ళని అంతము వరకు ఆయన ప్రేమించారంట. అంటే అంతము వరకు అంటే యేసుక్రీస్తు వారు అనుకున్నటువంటి మిషను ఆయన ఈ లోకములో జరిగించేంత వరకు, అంటే ఆయన మిషన్ని కంప్లీట్ చేసుకొని తండ్రి యొద్దకు వెళ్ళిపోయే వరకు, అలాగే వారి జీవితాంతము వరకు ఆయన వారిని ప్రేమించారు. ప్రేమించటం అంటే ఏమిటంటే వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చునని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి, అంటే ఈ ప్రభురాత్రి భోజనము ఏదైతే ఉందో, ఇక ఆ భోజనము తర్వాత ఇక ఎన్నడూ కూడా నేను మీతో కలిసి భోజనం చేయను అని యేసుక్రీస్తు వారు వారికి తెలియజేసి, ఆయన ఆ విధముగా నిర్ణయించుకొని ఆయన వారిని భోజన పంక్తికి వారందరినీ తీసుకొని వచ్చి ఆ భోజనము చేసేటటువంటి కార్యక్రమంలోనే ఆయన ఇస్కరియోతు యూదాని గురించి కూడా వారితో మాట్లాడటము జరిగింది. అంటే నన్ను అప్పగించే వారిని సైతము ఆయన ప్రేమించి అతని గురించి ఆయన బాధపడినటువంటి సందర్భాన్ని మనము మత్తయి సువార్తలో చూస్తాం. అయితే ఓకే, అది మిషన్లో భాగము కాబట్టి, అది ఆల్రెడీ రాయబడింది కాబట్టి, దేవుని చిత్తము రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు వెళ్తున్నాడు. కానీ అలాంటి మనుష్య కుమారుణ్ణి ఎవరైతే అప్పగిస్తారో అలాంటి వారికి శ్రమ ఈ లోకంలో, అలాంటి వాడు పుట్టకుండా ఉండిన ఎడల వానికి మేలు అని ఇస్కరియోతు యూదాను గురించి యేసుక్రీస్తు వారు బాధపడినట్లుగా మనకు ఆ సందర్భము తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఈ సందర్భంలో సువార్త పరిచర్య మొదలు ఎలా పెట్టాలి అనేటటువంటి కార్యక్రమాన్ని ఆయన తన శిష్యులకు వివరిస్తున్నారు. అది ఎలాగంటే, ఆయన అంతటా పల్లెములో నీళ్లు భోజన పంక్తిలో నుండి లేచి ఆయన తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టెను. ఆయన ఏం చేస్తున్నారు అంటే, ఆయన మిషన్లో వారందరినీ కూడా భాగస్థులను చేసేటటువంటి కార్యక్రమంలో ఆయన ఏం చేస్తున్నారు? శిష్యుల యొక్క పాదములు కడిగి తన నడుముకు కట్టుకున్నటువంటి తువాలుతోటి ఆ పాదములు ఆయన తుడుస్తూ ఉన్నాడు. తుడుస్తూ ఉన్నప్పుడు అందులో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. తర్వాత ఆయన సువార్త పరిచర్యలో పాలివాడు కాడు అన్న విషయం కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు. అయినా సరే ఆయన ఏం చేశాడు? అందరి పాదములను ఆయన కడిగాడు. అంటే సువార్త పరిచర్యలో ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నాడు.
అయితే సీమోను పేతురు వద్దకు వచ్చి ఆయన పాదాలు కడిగేటప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, అంటే ఇక్కడ పేతురు గారు కొంత కంగారు పడ్డాడు. ఆయన ప్రభువు, రక్షకుడు, ఆయన రబ్బాయి, ఆయన బోధకుడు, ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేసిన వాడు, చనిపోయిన వారిని సైతము తిరిగి లేపినవాడు. ఆయన నా పాదాలు కడుగటం ఏంటి ప్రభువా? ఇది తగదు, దీనికి నేను ఒప్పుకోను, నువ్వు నా పాదములు కడగటం ఏంటయ్యా అని ప్రశ్నించినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను చేయుచున్న ఈ పని ఇప్పుడు నీకు అర్థం కాదు పేతురు, ముందు ముందు నీకు అర్థమవుతుంది. అంటే ముందు దేవుని రాజ్య విస్తరణలో నీవు ప్రథమ పాత్ర పోషిస్తావు. దేవుని సంఘ నిర్మాణంలో మొదటి అడుగు నీ ద్వారానే పడుతుంది. దానికి అంకురార్పణ నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇది నీకు అర్థం కాదు పేతురు, ముందు అర్థమవుతుంది అని పేతురు గారికి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఈ సందర్భము మనకు తెలియజేస్తుంది ప్రియులారా. అయితే పేతురు, నీవెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. అయినా సరే నా పాదములు మీరు కడగటం ఏంటయ్యా? ఇది కరెక్ట్ కాదు. నా పాదాలను కడగటానికి నేను ఒప్పుకోను అంటే ఆయన ఏమంటున్నారు? కాదు, నేను నీ పాదములు కడుగకపోతే నా పనిలో నీకు పాలు ఉండదు. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. అలాగైతే నీ పనిలో నాకు పాలు లేకపోతే నా పాదాలు ఒక్కటే కాదు, నా చేతులు కడగండి, నా తల కూడా కడగండి అని పేతురు ఎంతగానో ప్రభువును బ్రతిమిలాడుతున్నట్టుగా మనకు ఈ సందర్భము తెలియజేస్తుంది ప్రియులారా. అంటే ఆయన నా పాదాలు కడగటము నాకు ఇష్టం లేదు, కడిగితే నా చేతులు, నా తల కూడా కడిగితే నేను సంతోషిస్తాను అని పేతురు అంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన్ని చూచి, పేతురు, నువ్వు అనవసరంగా కంగారు పడద్దు, పేతురు, నువ్వు అనవసరంగా ఆవేశపడద్దు, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. తను అప్పగించు వాడిని ఎరిగిన కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు పేతురు వారిని చూచి, నువ్వు అనవసరంగా కంగారు పడొద్దయ్యా, మీరు ఆల్రెడీ స్నానం చేశారు, అంటే నేను మీకు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చాను, మీరు మారు మనస్సు పొంది నా పనిలో మీరు పాలిభాగస్తులయ్యారు, కాబట్టి మీరు ఆల్రెడీ శుద్ధులయ్యారు. శుద్ధులైన వారు మళ్ళీ స్నానం చేయని అవసరం లేదు, వాళ్ళు జస్ట్ కాళ్ళు కడుక్కుంటే చాలు. మీరందరూ పవిత్రులే, అంటే ఆ విధంగా నేను మిమ్మల్ని తయారు చేశాను. కానీ మీరందరిలో అంత మాత్రాన మీరందరూ కూడా పవిత్రులు కాదు, మీలో అందరూ పవిత్రులు కారు అని అన్నారు. అంటే
మీరందరూ పవిత్రులే అన్నారు, కానీ మీలో కొందరు పవిత్రులు కారు అన్నారు. అంటే దాని అర్థం ఇస్కరియోతు యూదా ఆయన పవిత్రుడు కాడని, ఆయన హృదయము వేరే ఆలోచనలో ఉందని, అది తను అప్పగింపబోయేటటువంటి కుట్ర చేస్తుంది అని యేసుక్రీస్తు వారికి ముందే తెలిసి ఆయన హృదయమందు పవిత్రుడు కాడు, మీరు అందరూ పవిత్రులే కానీ కొందరు కారు అని ఇస్కరియోతు యూదాని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంత మాత్రాన ఇస్కరియోతు యూదా పవిత్రుడు కానంత మాత్రాన ఆయన పాదములు కడగకుండా యేసుక్రీస్తు వారు ఉండలేదు. ఆనాడు ఇస్కరియోతు యూదా పాదములు కడగకపోతే యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించేది ఇస్కరియోతు యూదానే అని అందరికీ తెలిసేది. కానీ యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. అతను ఎంత దుర్మార్గుడైనా సరే, అతను ఎంత కుట్రపూరితమైన వ్యక్తి అయినా సరే, తుదకు తన ప్రాణమును తీయజూచువాడైనా సరే దేవుడు ఆయన పాదములు కూడా కడిగాడు. అంటే మనల్ని ఉద్దేశించి ఈ సందర్భాన్ని ఆయన మనకు తెలియచేస్తున్నారు. మనము ఎంత అవిధేయులమైనా సరే, మనం ఎంత పాపులమైనా సరే, మనం ఎంత దుర్మార్గులమైనా సరే, తన పనికి మనల్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు. మనల్ని ఆయన పవిత్రులనుగా చేస్తాడు, మనల్ని ఆయన పరిశుద్ధులనుగా చేస్తాడు, మనలను ఆయన నిష్కలంకులుగా చేసి తన పనిలోకి తీసుకుంటాడు. ఈనాడు ప్రభుత్వము ఎవరికి కూడా పనులు ఇవ్వట్లేదు, ఉన్న పనులు తీసివేస్తుంది, కానీ కొత్త పనులు ఎవరికి ఇవ్వట్లేదు. చాలా దేశాల్లో ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయటం లేదు. కానీ మనము నమ్మినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు గారు ఎంతమంది వచ్చినా సరే ఆయన పని ఇచ్చేవాడుగా ఉన్నారు. అక్కడ నో వేకెన్సీ అనే పదానికి అర్థం లేదు. అక్కడ ఎంతమంది వచ్చినా సరే వేకెన్సీ ఉంటుంది. ఎవరైనా సరే వాలంటీర్గా వచ్చి ఆయన కొరకు పని చేయొచ్చు. నేను నీ పని చేస్తాను అంటే ఆయన ఎన్నటికీ కూడా నిరాకరించేవాడు కాడు. మనం అపవిత్రులమైనా సరే, మనం దుర్మార్గులమైనా సరే, ఆయన మనలను పవిత్రులనుగా చేసి తండ్రి పనిలో మనకు పాలు ఇవ్వనయ్యున్నాడు. అందుకోసమనే ఆనాడు ఆయన శిష్యుల పాదములన్నీ కూడా కడిగి తన తువ్వాలతో ఆ పాదములను తుడిచేశాడు. ఇది దేవుణ్ణి ఆరాధించడానికి యేసుక్రీస్తు వారు ఎలా ఆరాధించాలి అనేది ఆయన మనకు చూపినటువంటి మాదిరి. ఎందుకు కడిగాడు పాదములు? పాదములు కడగటానికి, సువార్త ప్రకటించటానికి ఏమిటి సంబంధము అని మనం ఆలోచించినట్లయితే, ఆయన పాదములు కడుగుట ద్వారా సువార్త ప్రకటించటానికి, వారిని పంపడానికి సమాయత్తము చేస్తున్నట్లుగా ఆ సందర్భము మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు వారి పాదములు శిష్యులకు కడగటానికి, సువార్త ప్రకటించడానికి ఏంటి సందర్భము అనేది పరిశుద్ధ గ్రంథాన్ని మనం అడిగితే పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా సమాధానం ఇస్తుంది. అదేంటంటే, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు,
ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, యేసుక్రీస్తు వారు ఆనాడు శిష్యుల పాదములు ఎందుకు కడిగారు అని. ఆయన శిష్యుల పాదములు కడుగుట ద్వారా ప్రకటించటానికి పంపబడిన వారిని సమాయత్తము చేస్తున్నారు. ప్రకటించు వారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించబడును? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అంట. అంటే అంత సుందరముగా యేసుక్రీస్తు వారు తన శిష్యుల పాదములను తీర్చిదిద్ది పంపించారు. ఇప్పుడు అర్థమై ఉండాలి మన వీక్షకులకు, సువార్త ప్రకటించటానికి సమాయత్తము చేసి యేసుక్రీస్తు వారు తన శిష్యుల పాదములను కడిగి పంపించారు అని. ఇది కూడా వ్రాయబడిందా అంటే ఖచ్చితంగా వ్రాయబడింది. ఎక్కడ వ్రాయబడింది అంటే ఇదే మాట యాజ్ ఇట్ ఈజ్ గా యెషయా గ్రంథము 53వ అధ్యాయము. పదకొండవ వచనాన్ని మనం గమనించినట్లయితే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా తీర్చిదిద్దువాడు. అనేకులకు తనకున్నటువంటి అనుభవ జ్ఞానము చేత, అలాగే 52వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సువార్త ప్రకటించుచు
సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పుచున్న వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. వారి యొక్క పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అనే విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా యెషయా గారు ఇక్కడ మనకు తెలియచేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. సువార్త ప్రకటించేవారు పంపబడని ఎడల ఆ సమాచారం ఎట్లా తెలుస్తుంది? ఆ సమాచారము ఎట్లా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఆ యొక్క సువార్త ప్రకటించే వారిని ఆయన సమాయత్తము చేసి పంపుతున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ వర్తమానమును నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను? ఎవరికి బయలుపరచబడింది ప్రభువు యొక్క బాహువు అంటే, ఈ వర్తమానమును ఎవరైతే నమ్ముతారో వారికే ఈ యొక్క ప్రభువు యొక్క బాహువు బయలుపరచబడుతుంది. ఈ వర్తమానమును నమ్మని వారికి ప్రభువు యొక్క బాహువు ఏమాత్రము కూడా బయలుపరచబడదు. అయితే ఇందుచేత వారు నమ్మలేకపోయేది. ప్రభు యొక్క బాహువు బయలుపరచబడినా సరే, సువార్త ప్రకటన జరుగుతున్నా సరే, ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి సువార్తను ప్రకటిస్తున్నా సరే నమ్మలేనటువంటి వారు కొందరున్నారు. మరి వారు ఎందుకు నమ్మలేకపోయారు అంటే, ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగచేసి వారి హృదయమును కఠినపరిచెను. మరి ఎంతో ఘనముగా ఎంతో ప్రయాస కూర్చి అనేక రకాలైనటువంటి సైంటిఫిక్, ఆర్కియాలజికల్, హిస్టారికల్ ఎవిడెన్సెస్ తోటి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే అయినా కూడా వారు నమ్మలేదు. అంటే కన్నులతో చూసినా సరే, అంటే ఆధారాలను చూపిస్తున్నా సరే, లేదా ఆధ్యాత్మికమైనటువంటి దేవుని ఆత్మపూర్ణతో వాక్యమును ప్రకటిస్తున్నా సరే దానిని నమ్మక ఒప్పుకొనక వారి కన్నులకు అంధత్వము కలుగనట్లు వారి హృదయము కఠినపరచబడింది. ఇలాంటి వారు దేవుని యొక్క రక్షణ సువార్తను అంగీకరించలేని వారుగా ఉన్నారు. అంగీకరించకపోగా ప్రజలను తప్పుదో పట్టిస్తూ విపరీతమైనటువంటి తప్పుడు ఆలోచనలతోటి ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఇదే దేవుని యొక్క ఆరాధన, ఇదే రక్షణ సునాదము అని చెప్పి అనవసరమైనటువంటి విపరీతమైన మ్యూజిక్కులతో దేవుని నామమును అన్యులలో అపహాస్యము చేసేవారుగా ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, అయితే మనల్ని ఏం చేయమని చెప్పాడు యేసుక్రీస్తు వారు? మనల్ని ఏం చేయమని చెప్పారు అంటే, వారి పాదములు కడిగి తన పై వస్త్రము తీసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారే. నేను బోధకుడును ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. అయితే కాబట్టి ప్రభువును
బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరినొకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. మీరు నన్ను ఏ విధంగా అయితే బోధకుడా, ప్రభువా అని నన్ను పిలుస్తున్నారో, పేతురు గారు ఇంకొక స్టెప్ ముందుకేసి, మీరు నా పాదాలు పట్టుకొని కడగటం ఏంటి అంటే, లేదు లేదు అది కడగాలి, కడగటం అనేది మ్యాండేటరీ అని చెబితే, అట్లయితే పాదాలు మాత్రమే కాదు చేతులు తల కూడా కడగమని చెప్తే ఆయన ఏం చేశాడు? అవసరం లేదు, స్నానం చేసిన వారు పాదములు మాత్రమే కడుక్కుంటే చాలు అని చెప్పి, మీరు ఏ విధంగా అయితే నన్ను బోధకుడని, ప్రభువని తలంచుచున్నారో ఆ విధంగా నన్ను మీ హృదయాల్లో గొప్పగా ప్రతిష్ఠించుకున్నారో అలాంటి నేనే మీ పాదములు కడిగిన కాబట్టి మీరేం చేయాలి? ప్రభువును మీకు బోధకుడైన నేనే మీ పాదాలు కడిగిన ఎడల మీరేం చేయాలంటే, మీరు ఒకరి పాదములు ఒకరు కడుగుకోవాలి. అంటే ఒకరికంటే ఒకడు ఘనుడు అని ఎంచుకోవాలి. పరస్పరము ఒకరినొకడు ప్రేమించుకుంటూ నాకంటే మీరు గొప్పవారు అని అనుకుంటూ భేదాభిప్రాయాలు లేకుండా ఆయన యొక్క పనిలో మీరు ముందుకు వెళ్ళాలి. నేను మీకు చేసిన ప్రకారమును చేయవలెనని మీకు మాదిరిగా ఉండటానికి నేను ఈ విధంగా చేశాను. మీరు ఎవరైతే గొప్పవాడని అనుకుంటున్నాడో ఆ గొప్పవాడే మీ అందరి పాదములు కడిగాడు. కాబట్టి మీలో ఎవడైతే గొప్పవాడుగా ఉండాలి అని అనుకుంటాడో వాడు అందరి పాదములు కడగాలి. మీలో ఎవరు నేను నా ఎదుటివారి కంటే గొప్పవాడిని అని అనుకోవద్దు. ఒకరినొకరు తగ్గించుకొని ఎదుటివాడు నాకంటే గొప్పవాడు అని అనుకొని మీరు పరస్పర సహకారముతో మీరు దేవుడు మీకు అప్పగించినటువంటి పనిలో ముందుకు వెళ్ళండి. ఆ విధముగా వెళ్ళినప్పుడు ఆయన మీకు తప్పక సహాయము చేసేవాడుగా ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఆయన తెలియచేస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి ఆరాధనలు ఎన్నో వస్తున్నవి. అయినప్పటికీ మనము వాక్యానుసారముగా, లేఖనానుసారముగా చేసేటటువంటి ఆరాధనే ఆయనకు ఫలవంతంగా ఉంటుంది. ఆయన కొరకు మనము ఆత్మలను ఫలించేటటువంటి గొప్ప పనివారముగా మనము ఆయన కొరకు ఆయన పనిలో ముందుకు వెళ్ళాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలు వందనాలు స్తుతులు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉండి నేటి పరిశుద్ధ దినాలు మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభావ మీ దాసుడు గొప్ప అపోస్తలుడు అయినటువంటి యోహాను గారి ద్వారా మీరు మాకు తెలియజేసిన విధంగా నా తండ్రి, ఇదిగో నా ప్రభావ మాలో మేము గొప్పవారము అని అనుకోకుండా కేవలం నా తండ్రి మీరెంతో గొప్పవారు, రక్షకుడు అయ్యింది కూడా శిష్యుల పాదములు కడిగిన విధముగా నా ప్రభావ మేము నా తండ్రి మీ చేత నా ప్రభావ ఈ లోకంలో పంపబడిన వారముగా నా తండ్రి అనేకులను నా ప్రభావ మాకంటే కనులుగా ఎంచుతూ నా ప్రభావ మీ యొక్క రక్షణ సువార్తను నా తండ్రి ప్రకటిస్తూ ముందుకు వెళుచుండగా మా పాదములను నా ప్రభావ మరింత సుందరముగా చేసి నా తండ్రి మీ పనిలో ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభావ చేరవచ్చిన బిడ్డలందరినీ
రెక్కల చాటున భద్రపరిచి కాపాడిన ప్రభావ వారి అవసరాల లెక్కల్లో తీర్చగలను. మీ బాధ సన్నిధిలో వేడుకుంటూ మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు దినదర్శుల కొరకు గౌరవాల కొరకు మీ బాధ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం వారి అవసరాల లెక్కలు తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని అలాగే నిన్న ప్రభావ వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ బాధ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తంతో వారిని ముట్టి వారి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగే సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయం మీ బాధ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి నా ప్రభా. ఈ వాక్యం విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యం జరిగించినట్లు సహాయం చేయగలని గడిచిన 24 గంటల్లో గడవ 24 గంటల్లో తెలియకు మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్నాయో దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలని మీ చిత్తమైతే మీ అనేక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య నామములో ప్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.